హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను మీ విజయారబ్బ వినోద్ని. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వనభోజనాలకు అయితే వెళ్తున్నామండి. యాక్చువల్లీ కార్తీక మాసంలో మిస్ అయ్యాము. ఇంకా మా వాళ్ళందరూ కలిసి ఈరోజైతే ప్లాన్ చేశారు. ఇంకా అందరం కలిసి మామిడి తోటకైతే వెళ్తున్నాము. మీకు ఆ మామిడి తోట ఎలా ఉంటుందో చూపిస్తాను. మన మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ మించి పాముల కాలువ ఉంటుందండి. ఆ రైట్ సైడ్లో తీసుకుంటే మీకు రసాల తోటలు వస్తాయి. అక్కడైతే తోట అయితే మా అన్నయ్య అరేంజ్ చేశాడు. ఇప్పుడు మేము వెళ్ళేదంతా కమ్యూనిటీ పరంగా అండి. విశ్వ బ్రాహ్మణ్స్ అందరూ కలిసి చేసుకుంటున్న వనభోజనాలకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళంతా అక్కడ కంబైండ్ అయిపోతారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళామండి. ఆ వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. మీరు కావాలంటే వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. నేను కింద కామెంట్లో కూడా పెడతాను లాస్ట్ ఇయర్ది. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా? మీకు కనిపిస్తుంది కదండి కొండ. ఆ చివర కొండ దగ్గరే రైట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఆ చివరి కొండ వరకు అయితే మనం అయితే డ్రైవ్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోతే మనకి ఇంకా 3 కిలోమీటర్స్లో అయితే రసాల తోట అయితే వచ్చేస్తుందండి. ఫైనల్గా అయితే మేమైతే మామిడి తోటలోకి అయితే వచ్చానండి. వచ్చి నేనైతే కార్ పార్క్ చేశాను. ఈలోపు మా వాళ్ళంతా వెళ్ళారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందరూ మెల్లమెల్లగా ఇప్పుడే వస్తున్నారండి. అంటే ఈరోజు లాస్ట్ సండే కాబట్టి ఇంకా అందరూ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని మెల్లగా వస్తున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఇంకా ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి అలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా మా అన్నయ్య అరేంజ్ చేశారు. ఇంకా అందరూ వచ్చేపులో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. భరతనాట్య కార్యక్రమం మొదలైంది. పేర్లు చెప్పండి మమ్మీ. జయవర్షిని, ప్రశాంతి మనల్ని అలరించడానికి స్టేజ్ మీదకి విచ్చేశారు. ఆ చిరంజీవుల్ని మనందరం కూడా ఆశీర్వదించి కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. गणपति जय जय हरसु जगजमुखी नवीनायक मणिमय भूषित गणपति जय जय समस्तनो చేసుకున్నాం. విజయవాడ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కుటుంబ సభ్యుల వన సమారాధ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్పొరేషన్ చైర్మన్ మాజీ
కనకాచారి గారు దగ్గరలోకి వచ్చారు. వారు రాగానే పెద్దలు గౌరవనీయులు పెద్దలు బ్రహ్మశ్రీ నటరాజన్ షణ్ముఖం గారు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని మర్యాద పూర్వకంగా సభకి ఆహ్వానిస్తున్నాం. వెళ్ళన్నా శ్రీధరన్న వెళ్ళండి. సార్ వెల్కమ్ సార్, సిట్ డౌన్. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేసినట్టున్నారు. వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు స్టార్ట్ చేయండి. ఇది 70 అండి. తుంపాల వరప్రసాద్ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి మన అక్షరాలతో వెల్కమ్ పలకవలసిందిగా కోరుచున్నాం. పట్నాల సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే చేత మన వాళ్ళతో మాట్లాడించి మా బాబాయ్ గారు కూడా అప్పుడు ఉండేవారు 20 సంవత్సరాల కిందట. అప్పుడు ఆ దేవస్థానాన్ని మా ఎండోమెంట్లో తీసుకొని మన సంఘీయులకి ఆ దేవస్థానం డిపార్ట్మెంట్ మినహాయించాం. అలాగే టీకి నరసింహాచారి గారు మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వారు విచ్చేసి ఉన్నారు. వారు వారి సతీమణి వారు ఇద్దరు కూడా సభకి విచ్చేయాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానించవలసిందిగా మన కుటుంబ సభ్యుల్ని కోరుకుంటున్నాను. అనే వెల్కమ్. పెద్దలు సింహాద్రి కనకాచారి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అనే వెల్కమ్. వారిని సాల్వాతో సన్మానించవలసిందిగా శ్రీధర్ గారిని అండలూరు శ్రీధర్ గారికి తెలియజేస్తున్నాం.
అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరి మీద ఎంత అభిమానం ఉంటే వారు ఎన్ని ప్రయాసలు పడి ఎంత దూరం వచ్చారంటే జాతి మీద ఎంత మమకారం ఉందో మనందరం కూడా గ్రహించుకోవాలి. మీ అందరికీ ప్రముఖ వైద్యులు మన పెద్దలు వజ్రాల శివకుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని శాలువాతో సన్మానించవలసిందిగా శ్రీధర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే కార్పెంటర్స్కి ఏమి కావాలి అది అడిగి తెలిసిన కార్పెంటర్స్ పెట్టాం. స్వర్ణకారులకు ఏం కావాలి, వాళ్ళకి ఏ పని అందుకే ఈ మీటింగ్స్ ఏదో కార్తీక మాసం కరెక్టే మంచిదే వచ్చాం అందరం కలిసి భోజనం చేసాం. దీని ద్వారా ఏం సాధిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏదైనా మీటింగ్కి వెళ్తే ఏమి నేర్చుకున్నామని అడుగుతాను మా పిల్లల్ని కూడా. ఏమి ఇవాళ కాన్ఫరెన్స్కి వెళ్ళా ఏమి నేర్చుకున్నాం, భోజనం చేసాం వచ్చాం, అన్ని చోట్ల భోజనం చేస్తాం, ఫ్రెండ్స్ పిలుస్తారు వెళ్తాం. ఎక్కడ నేర్చుకుండేది మనం సంఘీలం కలిసాం, మన పక్కన వాడికి ఏం హెల్ప్ చేస్తాం, మనం ఏం చేస్తాం అది ఆలోచించండి ప్లీజ్.
ఇక్కడితో అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. ఇంకా వచ్చిన గెస్ట్లు కానీ అందరికీ షీల్డ్స్ ఇచ్చి సన్మానించుకున్నాము మేమంతా. ఇంకా లేడీస్ కూడా గేమ్స్ ఇంకా ఆటల పోటీలు ఇంకా అందరం అయితే బాగా ఎంజాయ్ చేసామండి. అలాగే ఎవ్రీ ఇయర్ ఇలా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో మీ విజయవాడ అబ్బాయి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.